నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ ఆదల్. అర్హులైన వారు నూతన రేషన్ కార్డుల వరకు తమ పరిధిలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ కార్డు దరఖాస్తు కొరకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని మాచర్ల పట్టణ మరియు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి రేషన్ కార్డు సంబంధించి 6 సర్వీసెస్ మనకి అందుబాటులో ఉన్నాయి. అవి ఆల్రెడీ సచివాలయం ద్వారా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవటము, మెంబర్ ఎడిషన్, మెంబర్ డిలీషన్, అదేవిధంగా ఏదైనా రాంగ్ ఆధార్ సీడింగ్ జరిగితే అవి డిలీట్ చేసుకోవటము, అవి సరి చేసుకోవటం, ఏదైనా అడ్రస్ చేంజ్ కానీ నేమ్ చేంజెస్ కానీ తప్పులు పడినా సరి చేసుకోవడం కానీ ఈ సర్వీసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కానీ మెంబర్ ఎడిషన్, మెంబర్ డిలీషన్ కానీ స్ప్లిట్టింగ్ సంబంధించి కానీ అదేవిధంగా రాంగ్ ఆధార్ సీడింగ్ కానీ అడ్రస్ చేంజ్ కానీ ఇవన్నీ కూడా రేషన్ కార్డు సర్వీసెస్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. వీటితో పాటుగా హౌస్ సైట్ సంబంధించి కూడా ఇప్పుడు సర్వీస్ మనకు ఎనేబుల్ అయింది. అంటే ఇళ్ల స్థలం లేని వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మనకి ఎంత ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనే దాన్ని బట్టి మేము గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ సర్వీస్ కూడా మనకి ఎనేబుల్ అయింది సచివాలయంలో. కాబట్టి రేషన్ కార్డుకి సంబంధించి అందరూ కూడా కొత్త రేషన్ కార్డులు వాటికి సంబంధించిన కరెక్షన్స్ కానీ ఏవైనా సరే ఆ సర్వీసెస్ అన్నిటికీ కూడా మీరు సచివాలయంలో సంబంధిత విఆర్ఓని కన్సల్ట్ అయ్యి అదేవిధంగా డిజిటల్స్ని కన్సల్ట్ అయ్యి ఆ సర్వీసెస్లో ఏ చిన్న పొరపాటు ఉన్నా కానీ మీరు సరి చేసుకోవచ్చు. అదేవిధంగా సచివాలయంతో పాటుగా మా ఆఫీస్లో కూడా ఒక స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేశాము. మన సిఎస్డిటి వెంకటరమణ ప్లస్ సీనియర్ అసిస్టెంట్ రామాంజనేయులు ఉంటారు. వాళ్ళని అప్రోచ్ అయినా కానీ మీ యొక్క సందేహాలు ఏవైనా రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా మేము ఒకవేళ ఇక్కడ ఏదైనా సచివాలయం పరిధిలో కానీ మా పరిధిలో కానీ సాల్వ్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఒక లెటర్ రూపంలో కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక పంపడం జరుగుతుంది. వారు మరి పీడీసీఎంఓ గారికి లేదంటే మన విజయవాడ ఆఫీస్కి, టెక్నికల్ ఆఫీస్కి పంపించేసి అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్క రేషన్ కార్డుదారు ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. అంటే మీరు కొత్త రేషన్ కార్డు కావాలన్నా, అప్లై చేసుకోవాలన్నా, అదేవిధంగా మరి స్ప్లిట్ చేయించుకోవాలన్నా కంపల్సరీగా ఈకేవైసీ అయి ఉండాలి. కాబట్టి ఆ సర్వీస్ కూడా మీరు సచివాలయంలో చేయించుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని గమనించి అందరూ కూడా రేషన్ కార్డు పొందే విధంగా నేను డీలర్స్ కూడా చెప్పడం జరిగింది. స్పెసిఫిక్గా మీ పరిధిలో ఎవరైనా సరే రేషన్ కార్డుకి సంబంధించి ఇష్యూస్ ఏదైనా ఉంటే అవి కూడా లిస్ట్ అవుట్ చేసి మాకు ఇవ్వమని చెప్పాము. మేము ఆ విఆర్ఓ ద్వారా వాళ్ళకి అప్లై చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.